ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండగ, షట్తిల ఏకాదశి శుభాకాంక్షలండి. సంక్రాంతి పండగ అంటేనే సందడిగా ఉంటుందండి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో, పిండి వంటలతో, హరిదాసు కీర్తనలు, గాలి పటాలు, కొత్త అల్లుళ్ళు, ఆడపడుచులు, పిల్లలతో సందడి సందడిగా ఉంటుందండి. సంక్రాంతి పండగను ముఖ్యంగా 3 రోజుల పాటు జరుపుకుంటామండి. ఈ 3 రోజుల పాటు జరుపుకునే పండగలలో మొదటి రోజు జరుపుకునేది భోగి పండగ అండి. ఈ భోగి పండగ ఈ 2026వ సంవత్సరంలో జనవరి 14 బుధవారం రోజున వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చేసి ఏకాదశి తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈ రోజుతో ధనుర్మాసం అయితే పూర్తవుతుందండి. రెండవ రోజు సంక్రాంతి పండగ అండి. ఈ సంక్రాంతి పండగ ఈ 2026వ సంవత్సరంలో జనవరి 15 గురువారం రోజున వచ్చిందండి. ఆ రోజు తిథి వచ్చేసి ద్వాదశి తిథి అండి. జ్యేష్ఠ నక్షత్రం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలం అయితే ప్రారంభమవుతుంది. మూడవ రోజు వచ్చేసి కనుమ పండగ అండి. ఈ కనుమ పండగ ఈ 2026వ సంవత్సరంలో జనవరి 15 శుక్రవారం రోజున వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చేసి త్రయోదశి తిథి మూలా నక్షత్రం అండి. ఈ రోజు ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ పనుల్లో సహాయం చేసే పశువులను కడిగి అందంగా అలంకరించి పూజలు చేస్తారు. ఫ్రెండ్స్, ఈ 2026వ సంవత్సరంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఎప్పుడొచ్చాయో తెలుసుకున్నారు కదా! ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.